ఆండ్రూ ముర్రే. ఇతడు క్రీస్తు శకం 1828 మే 9న దక్షిణాఫ్రికాలో జన్మించాడు. ఇతని తండ్రి డచ్ సంఘ సంస్కర్త, చర్చి మిషనరీగా స్కాట్లాండ్ నుండి దక్షిణాఫ్రికాకు పంపబడ్డాడు. ఇతని తండ్రి పేరు ఆండ్రూ ముర్రే సీనియర్. ఆండ్రూ ముర్రే చిన్ననాటనే విద్యాభ్యాసం నిమిత్తం ఎబర్టన్, స్కాట్లాండ్కు తన అన్నయ్య అయిన జాన్తో పంపబడ్డాడు. క్రీస్తు శకం 1845లో మాస్టర్ డిగ్రీ పొందేంత వరకు స్కాట్లాండ్లోనే ఉన్నాడు. అక్కడి నుండి వేదాంత విద్యకు నెదర్లాండ్లోని ఉట్రెక్ట్ విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. ఆ దినాల్లో ఉజ్జీవోద్యమంలో ఈ ఇద్దరు సోదరులు సభ్యులయ్యారు. ఆ ఉద్యమాన్ని నెదర్లాండ్ వ్యతిరేకించింది. క్రీస్తు శకం 1848లో ఇద్దరు సోదరులు డచ్ రిఫార్మడ్ చర్చ్ పాస్టర్లుగా నియామకం పొందారు. అటుపై కేప్కు తిరిగి వచ్చారు. ఆండ్రూ ముర్రే సేవనంతా దక్షిణాఫ్రికాలోనే జరిగించాడు. దక్షిణాఫ్రికా జనరల్ మిషన్ను స్థాపించాడు. అటు తరువాత తూర్పు ఆఫ్రికా జనరల్ మిషన్ను క్రీస్తు శకం 1891లో స్థాపించాడు. ఆ పేరు 1965లో ఆఫ్రికా ఇవాంజలికల్ ఫెలోషిప్గా మార్చబడింది. ఈయన వ్రాతల ప్రభావం వాచ్మెన్ నీ, విట్లిస్ లీ వ్రాతలపై ఎంతగానో ఉంది. తన 88వ ఏట వెల్లింగ్టన్లో క్రీస్తు శకం 1917 జనవరి 18న పరలోక ప్రవేశం చేశాడు.